Hello, story lovers. Welcome back to my channel. Possessive Husband, Innocent Wife, Part 114. సత్యవతి విసురుగా భర్త చేతిని విసిరికొట్టి నాకు సెటైర్లు వెయ్యమంటే ముందుంటారు, అంతేగాని అరే నా కన్న కూతురు విషయంలో నా భార్య ఇన్వాల్వ్మెంట్ లేకపోతే తను ఫీల్ అవుతుందని కూడా లేదు మీకు. ఒక్కగానొక్క కూతురు, నేను మాట్లాడకుండా నేను ఆ పిల్లాడిని ఇంటర్వ్యూ చేయకుండానే దానికి పెళ్లి నిశ్చయించారు. అసలు మీ అందరికీ ఏం హక్కులు అధికారాలు ఉన్నాయని మాట్లాడుతున్నారు మీరు అనగానే, నేను నా కూతురు కన్న తండ్రిని, ఆ హక్కు అధికారం సరిపోతుంది కదా. నీ దగ్గర ఉండడం ఇష్టం లేక, నీ మాటల వల్ల, మీ అలవాట్ల వల్ల విసిగిపోయి ధాత్రి ఎప్పుడు పడితే అప్పుడు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే తనని కడుపులో పెట్టుకుని చూసుకుంది మీ అమ్మ. ఆ హక్కు సరిపోతుంది కదా. అంత పలుకుబడి పరువు ప్రతిష్ట కలిగిన ఇంట్లో పుట్టి చదువు బుర్రకి ఎక్కకపోతే నీకు గవర్నమెంట్ ఉద్యోగం తీసుకొచ్చి పెళ్లి చేశారు. ఆ హక్కు సరిపోతుంది కదా. ఎన్నిసార్లు వాళ్ళ బుర్ర తిన్నా రక్త సంబంధం అని కూతుర్ని ప్రేమగా చూసుకుంటున్నారు మీ అన్నయ్య వదిన. ఆ హక్కు సరిపోతుంది కదా అని అన్నాడు సత్యం. సత్యవతి మొహం పాలిపోయింది. నిజాలు మాట్లాడుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నావా సత్యవతి? ఒక కూతురుగా, ఒక చెల్లెలుగా, ఒక భార్యగా నువ్వు మా ఎవ్వరికీ ఎలాంటి ఆనందాన్ని ఇవ్వలేదు. అఫ్కోర్స్ భార్యగా నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తించి ఉండొచ్చు, కానీ అది నీకు తగ్గట్టుగా నేనున్నన్ని రోజులు మాత్రమే. నేనెప్పుడైనా నీకు నచ్చని మాట మాట్లాడితే నోరేసుకొని పడిపోతావు. మీ అన్నయ్య మీద, మీ అమ్మ మీద కూడా అంతే. వాళ్ళు వాళ్ళ రక్త సంబంధానికి విలువిస్తున్నారు కాబట్టి నువ్వింకా వాళ్ళకి బంధువుగా ఉండగలుగుతున్నావు, కానీ నీ గయ్యాళితనానికి ఎవరూ నిన్ను దగ్గరికి కూడా రానివ్వరు. అసలు నీ గయ్యాళితనాన్ని చూస్తే నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా వస్తారో రారో. నీ గురించి తెలుసు కాబట్టి మీ అన్నయ్య నా కూతుర్ని కోడలుగా చేసుకుంటే బావుండు అని నేను కూడా అనుకున్నాను. కానీ వాళ్ళు వాళ్ళ కొడుకు మనసుకి విలువనిచ్చారు. నా కూతురు పెళ్లి ఎలారా భగవంతుడా అనుకుంటూ ఉంటే తనని తానుగా ప్రేమిస్తున్న వరుణ్ దొరికాడు. లేదంటే నీ నోటికి భయపడి అసలు నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు అన్నాడు సత్యం. భర్త మాటలకి సమాధానం చెప్పడానికి కూడా నోరు రాకపోవడంతో సత్యవతి మౌనంగా ఉంటే, ఇకనైనా నీ మొండితనం, నీ మూర్ఖత్వం వదిలేసి కూతుర్ని, అల్లుడిని ఆశీర్వదించు. వాళ్ళ మనసులో నీకొక స్థానం ఉంటుంది అని చెప్పడంతో సత్యవతి సరేనని తలాడించేసరికి సత్యం కొంచెం ఊపిరి పీల్చుకుంటే, డాడీ మమ్మీ రండి, ఏంటి అక్కడే నిలబడ్డారు, మీరేదో మాట్లాడుకుంటున్నారని నేను ఇంతసేపు డిస్టర్బ్ చేయలేదు, ఫొటోస్ దిగుదామని పిలిచింది ధాత్రి. దాంతో సత్యం, సత్యవతి వెళ్లి ఫోటో దిగిన తర్వాత, ఇదిగోండి బాబు మా తరఫు నుంచి మీకు పెట్టాల్సిన కానుక అని అంటూ సత్యం ఒక గోల్డ్ చైన్, ఒక ఉంగరం, ఒక బ్రేస్లెట్ వరుణ్కి తొడగడంతో, ఎందుకు అంకుల్ ఇవన్నీ అనగాని, ఒక్కగానొక్క కూతురు, ఆ అల్లుడికి కాకపోతే ఇంకెవరికి ఇస్తాను బాబు అని చెప్పి కూతురు మెడలో డైమండ్ నెక్లెస్, చేతికి బంగారు గాజులు వేయడంతో, థ్యాంక్స్ డాడీ అని చెప్పింది ధాత్రి. అందరూ కలిసి ఫోటోస్ దిగిన తర్వాత బంధువులందరూ ఎవరికి వాళ్ళు సెలవు తీసుకుని వెళ్ళిపోయాక, ఇక మిగిలింది మనమే, వెళ్ళి భోజనం చేద్దాం పదండి అని విశ్వనాథ్ పిలవడంతో అందరూ భోజనానికి వెళ్తే పచ్చని పల్లెటూరులో అరటి చెట్లు, తాటి చెట్లు, కొబ్బరి చెట్ల నుంచి చల్లని గాలి వేస్తూ ఉండగా బంతిలో కూర్చుని ఉండగా పనివాళ్లు వచ్చి భోజనాలు వడ్డించడంతో అందరూ భోజనాలు చేయడానికి సిద్ధమవుతుంటే, ఆగాగు నన్నేడిపించావు, నిన్నొదిలేస్తానా అని దక్ష అనగానే, భగవంతుడా అని ధాత్రి గట్టిగా కళ్ళు మూసుకుంటే కర్ణ, వరుణ్ ఇద్దరూ నవ్వుకున్నారు. దక్ష నవ్వుతూ ఉంటే దక్ష తమ్ముడు, చెల్లెలు కూడా పాపం ధాత్రి అక్క అని అనుకుంటూ ఉంటేనే, ఒకరికొకరు తినిపించుకోండి అని చెప్పేసరికి అది గుడి బయట వేసిన బంతి భోజనాల కోసం వేసిన పందిరి కావడంతో వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళందరూ చూస్తూ ఉండేసరికి సిగ్గుపడుతూ, ప్లీజ్ అక్క కావాలంటే ఇంటికి వెళ్ళాక ఒకరికొకరు తినిపించుకుంటాం, ఇక్కడ వద్దు అనగానే, అదేం కుదరదు, రూల్ అంటే రూల్, నోరు మూసుకొని తినిపించుకోండి అని చెప్పేసరికి
పాపం దాత్రి ఇబ్బంది పడుతుంది కదా సిస్టర్, మేము తర్వాత తింటానులే అనగానే, ఇప్పుడు నీ వరుస మారిపోయింది బాబు, సిస్టర్ కాదు వదిన అని పిలవాలి అని విశాలాక్షమ్మ అనేసరికి, లేదండి, నాకు దక్ష గారిని చూస్తే సిస్టర్ అన్న ఫీలింగ్ మాత్రమే వస్తుంది. సిస్టర్ అన్న సిస్టర్ ఇన్ లా అన్నా కూడా ఒకటే కదా, నేను అలాగే పిలుస్తాను అన్నాడు. సరే నీ ఇష్టం గాని ఇప్పుడు మీరిద్దరూ ఒకరికొకరు తినిపించుకునే వరకు అది వదిలిపెట్టదు, త్వరగా కానివ్వండి అని కర్ణ అనగానే, ఏంటి బావా నువ్వు కూడా, అవునులే ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు నీకు మరదల కంటే కూడా నీ భార్య అంటేనే ఎక్కువ ఇష్టం అనగానే, మరి లైఫ్ లాంగ్ నాకు ఫుడ్ పెట్టాల్సింది తనే కదమ్మా, నీకు సపోర్ట్ చేస్తే ఫుడ్తో పాటు అన్నీ కట్ అవుతాయి అని కర్ణ చిన్నగా చెప్పేసరికి అందరూ పగలబడి నవ్వేశారు. చూసావుగా, మీ బావ జీవిత సత్యాన్ని తెలుసుకున్నాడు కాబట్టి నోరు మూసుకుని తినిపించుకోండి, లేదంటే మిమ్మల్ని కదలనివ్వను, వేరే వాళ్ళని తిననివ్వను అనగానే, త్వరగా తినండమ్మా, నాకు ఆకలిగా ఉంది, ఈ పాటికి 2-3 సార్లు భోజనం తినేవాడిని అని తాతగారు అనేసరికి, త్వరగా కానివ్వండి, లేదంటే మీ తాతయ్యే ఏడుపు మొదలు పెడతాడు అని విశాలాక్షమ్మ నవ్వుతూ చెప్పేసరికి తాతగారు బామ్మ వైపు కోపంగా చూస్తే అందరూ నవ్వుకున్నారు. రాక్షసి అని ధాత్రి కోపంగా చూస్తుంటే, అలా మీ బావ నన్ను రోజూ పిలుస్తూనే ఉంటాడు, అది నేను కాంప్లిమెంట్ అనుకుంటానే కానీ తిట్టు అనుకోను, కాబట్టి త్వరగా తినిపించు చెల్లెమ్మ అని దక్ష వెటకారంగా అనేసరికి ఏడుపు మొహం వేసుకొని అన్నం కలపడానికి ట్రై చేస్తుంటే, కాదు కాదు స్వీట్తో స్టార్ట్ చేయండి అని చెప్పడంతో మళ్ళీ ఇందులో ఆప్షన్స్ కూడా అని అంటూ తాను విస్తరాకుల్లో ఉన్న జాంగ్రీ తీసి వరుణ్కి తినిపించింది ధాత్రి. వరుణ్ కూడా తన ప్లేట్లో ఉన్న జిలేబీ తీసి దాత్రికి తినిపించడంతో అందరూ క్లాప్స్ కొట్టారు. ఆ తర్వాత అన్నం కూర కూడా కలిపి ఒకరికొకరు తినిపించుకుంటూ ప్రేమగా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటే, ఆహా అన్నట్టుగా దక్ష చూస్తూ ఉండడంతో, చాలు చాలు ఎంతసేపు చూసుకుంటారు, త్వరగా కానివ్వండి, మీరు తినిపించుకోవడం పూర్తి చేస్తే మేం తినాలి అని దక్ష తమ్ముడు టీస్ చేస్తున్నట్టుగా అడిగేసరికి, నీ పని చెప్తాన్రా, నువ్వు కూడా మీ అక్కలాగే తయారయ్యావని దాత్రి వాణ్ణి కోపంగా చూడ్డంతో నవ్వుకున్నాడు వాడు. ఆ తర్వాత అందరూ కలిసి భోజనం చేసిన తర్వాత సత్యవతి, సత్యం ఇద్దరూ వరుణ్ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి పాలల్లో ముంచిన దాత్రి చేతులని ఒక్కొక్కరి చేతుల్లో పెట్టి జాగ్రత్తగా చూసుకోమని అప్పగింతలు ఇస్తుంటే, దక్షకి తన అప్పగింతలు గుర్తు రావడంతో ఏడుస్తూ ఉండేసరికి కర్ణ ఆమె భుజం మీద తట్టి, ఓయ్ నువ్వెందుకు ఏడుస్తున్నావే అని అడిగేసరికి, మీ మగజాతి పెద్ద రాక్షస జాతి అనగానే, ఇప్పుడు అంత పెద్ద నింద ఎందుకు వేస్తున్నావు అని అడిగాడు కర్ణ. మరి లేకపోతే అప్పగింతలు అప్పుడు అమ్మాయిల తల్లిదండ్రులు అంతలా ఏడుస్తుంటే, మేమే మీ ఇంటికి వస్తానని మీరెందుకు చెప్పరు అని అడిగేసరికి కర్ణ షాక్ అయ్యి, అంటే ఇప్పుడు ఈ విషయాన్ని కూడా నాతో గొడవ పెట్టుకుంటావా అని అడిగేసరికి, మీరెందుకు ఇంత మనసాక్షి లేకుండా ఉంటారు అని దక్ష ఏడుస్తుంటే, రామచంద్ర ప్రభు అని కర్ణ తల పట్టుకుంటే, బావ అక్కెందుకు ఏడుస్తోంది అని అడిగింది దక్ష చెల్లెలు అయోమయంగా. నీకు తెలుసు కదా మీ అక్కకి కొంచెం బుర్ర తక్కువ అని, అందుకే అలా ఏడుస్తుందని కోపంగా చెప్పాడు కర్ణ. దక్ష మూతి ముడుచుకోవడంతో, ఏమైందక్క, ఎందుకు ఏడుస్తున్నావని దక్ష తమ్ముడు అడగడంతో, ఏం లేదు లేరా పో అని చెప్పి కోపంగా దక్ష మూతి ముడుచుకొని నిలబడితే, ఈ అక్కకేమైంది అని అనుకున్నాడు దక్ష తమ్ముడు అయోమయంగా. తర్వాత దాత్రిని తీసుకుని వరుణ్ వాళ్ళు బయలుదేరిపోతూ ఉంటే కర్ణ దక్ష దగ్గరకొచ్చి, థ్యాంక్ యూ, మీరు లేకపోయి ఉంటే మా పెళ్ళి అయ్యేది కాదు అనగానే, మీ ప్రేమ స్ట్రాంగ్ కాబట్టి అయింది, ఇందులో మేం చేసింది ఏమీ లేదు, హ్యాపీగా ఉండండి అని అంటూ కర్ణ తన పాకెట్స్లో నుంచి ఏదో ప్యాకెట్ తీసి ఇవ్వడంతో, ఏంటిది అని అడిగేసరికి హనీమూన్కి టికెట్స్ అని చెప్పాడు కర్ణ. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.